ముందర ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ డిస్టెబిలైజ్ అవ్వడం ఎప్పుడు మొదలెట్టింది? ఆయన యుఎస్ఏ డైరెక్షన్స్ కి అగేన్స్ట్ యుక్రెయిన్ వార్ ముందర రష్యాకి వెళ్ళొచ్చాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. దాని తర్వాత చాలా మందికి నచ్చలేదు నేను రష్యాకి వెళ్ళడము, కానీ నా ఫారెన్ పాలసీ నేను డ్రైవ్ చేస్తాను అని అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో పాకిస్తాన్ లో తెలిసిందే. దాని తర్వాత నేపాల్లో మల్టిపుల్ టైమ్స్ జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్, అంతకు ముందర శ్రీలంక, ఇండియాలో మల్టిపుల్ అటెంప్ట్స్. మీ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ చూడండి, షర్జీల్ ఇమామ్ ప్రొటెస్ట్ చూడండి, మీరు సిలిగురి కారిడార్ గురించి అతను మాట్లాడిన మాటలు చూడండి. దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ అండి, దీస్ ఆర్ ఆల్ ఫండెడ్ టు డిస్టెబిలైజ్ ద గవర్నమెంట్. రైట్, ఒకసారి మా బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బషీర్ అహ్మద్ గారు, హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దీస్ డెవలప్మెంట్స్ అండి? సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు మా సోదరుడు పరమేశ్వర్ గారు చాలా చక్కగా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాడు. డీప్ సీక్ ఉందో వంకాయ ఉందో నాకైతే తెలియదు, కానీ పరమేశ్వర్ మటుకు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫండింగ్ తో ఈయన అంతర్జాతీయ నేనేదో పరిశీలకుడు అని చెప్పి బాగానే ఈయన విషయాన్ని కక్కాడు. వాస్తవంగా చూస్తే ఏంటంటే ఈ కక్కేడు గిక్కేడు భాష మాట్లాడితే మాత్రం బాగుండదు. ఈయన పాకిస్తాన్ ఏజెండా మాట్లాడుతున్నాడా? సంస్కరించుకొని మాట్లాడండి. నేను ఇండియాకి సర్వీస్ చేశాను 22 ఆర్మీలో. రిటైర్డ్ కర్నల్, మాట్లాడితే మర్యాద ఉండదండి. ఈయన చెప్తాడు ఈ మహానుభావుడు, అక్కడంట ఇమ్రాన్ ఖాన్ అంట అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయనంట దించేశారంట. ఇక్కడ మోడీ అంట అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు వస్తుందంట, ఆయన్ని దించుతారంట. అది ఇమ్రాన్ ఖానే చెప్పాడు. ఇవాళ మీరు చెప్పేది ఏంది? ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్. బషీర్ గారు కొంచెం ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళండి. ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్. ఇమ్రాన్ ఖాన్ ని కలవటానికి వచ్చిన సిఏఏ టీం స్పష్టంగా చెప్పారు, నీ వెనకాల కుట్ర జరుగుతోంది. సయ్యద్ అసీం మునీర్ వాస్ దేర్. అదే జరిగింది. ఇమ్రాన్ ఖాన్ హిమ్సెల్ఫ్ టోల్డ్. లాటర్ హీ వాస్ జైల్డ్. ఇవన్నీ చరిత్ర అండి. ఇవాళ నేను చెప్పడం కాదు, లేకపోతే ఆయన చెప్పడం కాదు. వాసుదేవన్ గారు, మీరు ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆయన సంగతి పక్కన పెట్టండి. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా చెప్పాడు. పక్కన ఉన్నారు నాకు రియాజ్, ఆయన అడగండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఆయన అడగండి, ఆయన చెప్తారు. ఆయన అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే ఆపలేదు, నన్ను ఎందుకు ఆపుతున్నారు? మీరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఓపెన్ గా చెప్పండి. నేను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ అని మేము వెళ్ళిపోతాం, మీరు మాట్లాడుకోండి. మీరు పాలసీస్ మీద మాట్లాడండి, జరిగిన సంఘటనల మీద మాట్లాడండి. విషం జిమ్మారు, లా పాయిజన్ ఎక్కించారు. ఎందుకు ఈ మాటలు బషీర్ గారు? మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు ఆగండి, మీరు ఆగాలి. ఆగకుండా నా అభిప్రాయం నేను చెప్తా. మీరు చెప్పండి, కానీ ఫ్యాక్ట్స్ చెప్పండి. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అంగీకరించాడు, అదే ఆ విషయం అది చెప్పండి. ఓకే, నేను అంగీకరిస్తున్నా. ఇమ్రాన్ ఖాన్ విషయం వేరు, మోడీ విషయం వేరు. మోడీ ట్రంప్ అమెరికాకి ఎప్పుడైనా జీ హుజూర్ అంటాడు. ఈయన్ని ఎవరు దించేస్తాడు చెప్పండి? ఈ రోజు ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోవాలంటే అమెరికా పర్మిషన్ తీసుకుంటాడు ఈయన. మరి ఈయన ప్రతిదానికి ట్రంప్ చూసి జీ హుజూర్ అని అన్ని ఈయన్ని దించేయాల్సిన అవసరం అమెరికాకి ఏంటి? ఇదంతా ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఎవరికి ఫండింగ్ ఎవడిచ్చాడనే విషయాన్ని పక్కన పెడితే కొంతమంది ఉన్నారు అంతర్జాతీయ మేము పరిశీలకులం అని చెప్పి ముసుగులో వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈయన చెప్తున్నాడు అంటే ఈయన కేజ్రీవాల్ అంట అవినీతి పర కాంగ్రెస్ తో కలిసిందంట. ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరు? సువేందు అధికారి ఎవరు? అజిత్ పవార్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ అవినీతి ఏంటి? ఇది కనపడదు. ఎందుకంటే ప్రజలందరూ సరే, సిజేపీ గురించి చెప్పండి. సిజేపీ ఫార్మేషన్ గురించి చెప్పండి. సిజేపీ ఫార్మేషన్ గురించే నేను చెప్తాను. సిజేపీ ఎందుకు ఫార్మేషన్ అయిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిరుద్యోగుల గురించి దుర్మార్గంగా మాట్లాడాడు. నకిలీ సర్టిఫికేట్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలన్నాడు. మరి అదే నకిలీ సర్టిఫికేట్ ఉండి దేశానికి అత్యుత్తమైన ఒక పదవిలో ఉన్న ఆయన సంగతి ఈయన మాట్లాడు. ఆర్టీఐ కింద ఇస్తే ఆ ఆర్టీఐ కింద ఈయన సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా, వాస్తవా కాదా చూపేయండి అని చెప్పడానికి గట్స్ లేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రేపు పొద్దున్న రాజ్యసభకు ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసం ఆయన ఇలాంటి వేషాలు వేస్తున్నాడు. గతంలో కూడా
ప్రజాస్వామ్యానికి ఎవరైనా మాట్లాడితే, హక్కుల గురించి మాట్లాడితే ఆయనకు వ్యతిరేకంగా ఆయన చాలా సార్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విషయాన్ని కక్కిన విషయం మనం చూడొచ్చు. ఈ రోజు వాస్తవంగా ఇంకోటి, ఇండియాకు వచ్చి ఇండియాలోనే మాట్లాడాలి అంటే, ఇండియాకు వచ్చి ఎందుకు మాట్లాడాలి, ఇండియాలోనే ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఎక్కడి నుంచో యుఎస్ఏలో ఎక్కడి నుంచి మాట్లాడాలి సార్? పాకిస్తాన్ నుంచి మాట్లాడాలా? అందులో 12 million లో 6 million ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. డబ్బులు అక్కడి నుంచి మీరు చెప్పండి. బషీర్ గారు చెప్పారు పాకిస్తాన్ నుంచి మాట్లాడాలని. ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారు. ఇండియాకి డబ్బులు పంపించినప్పుడు వాళ్ళ డబ్బులు అవన్నీ సేఫ్ గా, సెక్యూర్ గా ఉండాలని ప్రతి వాడు కోరుకుంటాడు. కాబట్టి అతను అక్కడ పనిచేస్తున్నా సరే అతని ఆత్మ, అతని మనస్సు, అతని బీజాలన్నీ, ఆయన ప్రారంభోత్సవాలన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇండియా గురించి ఆయన కన్సర్న్ ఉంటది. ఖచ్చితంగా మాట్లాడతాడు, ఎవరైనా మాట్లాడతాడు, నేనైనా మాట్లాడతా. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్నది ఎవరండి? నిరుద్యోగులు. ఇదో నేను తీసుకొచ్చా, చిట్టా మొత్తం తీసుకొచ్చా, చిత్రగుప్పుడు చిట్టా తీసుకొచ్చా. ఈ చిట్టా ప్రకారం ఏం చెప్తుంది? కరెంట్ వీక్లీ స్టాటస్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏంటంట, 44.5% డిగ్రీలు చదువుకున్న యువకులకు నిరుద్యోగం ఉంది అనేది స్పష్టంగా మన పరమేశ్వరన్ గారి ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లలోనే ఉంది. ఇందులో కనుక మనం చూసేటట్టయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, ఇండిపెండెంట్ ఇండియాలో లేరా? ఇప్పుడు దీని బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? మీ నేషనాలిటీ కక్కారు. ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుకోండి, ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడుకోండి. నన్ను బీజేపీ తెలియాలి. మీరు ఎందుకంటే భయపడుతున్నారు? వాస్తవం చెప్తుంటే ఎందుకు భయపడుతున్నారు? ఆయన అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అడుగుతున్నారండి. బషీర్ గారు, మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అడుగుతున్నారు. మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారు, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు? బషీర్ గారు, మీరు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నారా, బంగ్లాదేశా, పాకిస్తానా అని అడుగుతున్నారు. చెప్పండి. ఆయన భారతీయులు అండి, మీ సంగతి చెప్పండి. నేను భారతీయుల ఆధీనంలో ఉన్నా, భారతదేశ ఆధీనంలో ఉన్నా. మరి ఈయన ఆర్ఎస్ఎస్ ఆధీనంలో నేను ఒప్పుకోమనండి ధైర్యంగా. అంటే ఆర్ఎస్ఎస్ ఏమన్నా వెలేస్తారా? మైలపడింది ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ పార్టీ పేరులోనే పెట్టుకున్నారు. మీరు ఆర్ఎస్ఎస్ నెలవేస్తారు, తీసేసి ఇండియన్ యూనియన్ లీగ్ అనండి. చెప్పుకోవడానికి భయం. చెప్పాలి ఓపెన్ గా, మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోండి. ఎవడు కాదన్నాడు? ఈ బుక్కులు ఎందుకు? అంతర్జాతీయ పరిశీలకుడు ఎవడిచ్చాడు మీకు? అంతర్జాతీయ పరిశీలకులని మీకు మీరు బిరుదు పెట్టుకున్నారు. ఇలాంటి జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అని నేను డాక్టర్ రియాజ్ గారిని చెప్పాను. ఆయన అనలేదే, ఆయన ఫార్మర్ కల్నల్ ఇండియన్ ఆర్మీ అని చెప్పాను. ఒక్క ఫ్యాక్ట్ మాట్లాడండి. ముస్లిం లీగ్ లో మాట్లాడుతుంటే మీరు భయపడుతున్నారు, నన్ను చేయడానికి ఒక పద్ధతి ఉంటది. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను మాట్లాడలేదు, ఎందుకు మీరు భయపడతారు? మీ వాదన చెప్పిన అభ్యంతరకరమైన విషయాలన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఇదిగోండి, మీరు రాంగ్ గా మాట్లాడారు, నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఎవరు రైట్ అనేది మీరు ఎందుకు భయపడుతున్నారు? బషీర్ గారు, ఇంకా ప్రసాద్ గారు మాట్లాడాలి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రసాద్ గారు మాట్లాడతారు. సిజేపీ గురించి మీ అభిప్రాయం మీరు చెప్పారు. బషీర్ గారు, సిజేపీ గురించి మీ అభిప్రాయం మీరు చెప్పారు. ప్రసాద్ గారు మాట్లాడతారు. ఒకసారి ఆగండి, నెక్స్ట్ సబ్జెక్ట్ లో కూడా వెళ్ళాలి. ఇంకా ప్రసాద్ గారు మాట్లాడాలి. ప్రసాద్ గారు, సిజేపీ మిగిలిన 3 దేశాల్లో బషీర్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్ ప్లీజ్. మాట్లాడకుండా మీరు భయాస్తుడిగా ఉంటే హ్యావ్ సమ్ పేషెన్స్. ఇంకా మళ్ళీ ఇంకొక ఆయన మాట్లాడాలి. మీరు మాట్లాడే క్రమంలో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఆయన మాట్లాడి ఒకసారి పేకెట్ ప్రసాద్ గారిని మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సిజేపీ గురించి మీరు చెప్పారు, మీ అభిప్రాయం చెప్పారు. పేకెట్ గారిని కూడా మాట్లాడియండి.
మిగిలిన వాళ్ళు ప్యానల్లో వాళ్ళు కూడా మాట్లాడారు. వస్తా మీ దగ్గరికి. మీరు చెప్పిన కాగితాలను నాకు పంపించండి, నేను మళ్ళీ మీ స్క్రీన్ లోనే డిస్ప్లే చేస్తా. ఈ లోపల పేకెట్ గారు మాట్లాడారు. డిస్ప్లే చేస్తారు మీరు, మాకు అవకాశం ఇవ్వకుండా. మీరు మాట్లాడి మీరు తీసుకున్నదే అవకాశం. పేకెట్ గారు, బషీర్ గారు కూల్ డౌన్. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారు. ఓకే, ఈ గడవంకాలు నేను చెప్పేస్తాను, దాని తర్వాత దాని మీద చర్చ చేయండి. సరే ఏం చెప్తాడు? సరే, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. సరే మాట్లాడండి. అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పా. 45% చదువుకున్న డిగ్రీ హోల్డర్ తో 45% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అదిగో ఆయన నవ్వుతున్నాడు, RSS ఆయన. ఇదిగోండి తీసుకొచ్చా, చూడమనండి, ఆయన్ని చెప్పమనండి, దీనికి ఏం సమాధానం చెప్తాడు. ద్రవ్యోల్బణం ఏ విధంగా పెరిగిపోతుంది, ఈ రోజు ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది చూడండి. విపరీతంగా తోక ధరలు పెరిగిపోతున్నాయి. ఈ తోక ధరలు పెరగట్లేదనేది మసిపూసి మారేడుకాయ చేయడం కోసం గాను తోక ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక సిస్టమ్ మొత్తం మార్చేసి ఏమీ పెరగట్లేదని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మరి అంబానీ ఆదాని ఆస్తులు ఏ విధంగా పెరిగిపోయింది చెప్పండి. ఆదాని ఆస్తులు 2014లో వచ్చేటప్పుడు $7.1 బిలియన్ ఉంటే ఈ రోజు ఆయన మాట్లాడలేదు ఇంతవరకు. ఆయన మాట్లాడలేదు. నిరుద్యోగులు మీరు మాట్లాడారు కదా, మీరు సిజెపి గురించి మాట్లాడారు కదా. మీరు మాట్లాడండి. బషీర్ గారు కూర్చోండి. పేకెట్ గారు మీరు మాట్లాడండి. పేకెట్ గారు సిజెపి నేపథ్యం అవన్నీ. బషీర్ గారు, సారీ ప్రసాద్ గారు. ఇప్పుడు మన ఉభయ